బైబిల్ క్విజ్ తెలుగులో 20వ ఎపిసోడ్కు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ ప్రేమపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం. ఇది బహుమతి అందించే బైబిల్ క్విజ్ ప్రతి నెల 2వ శనివారము మరియు చివరి ఆదివారములలో ఈ బైబిల్ క్విజ్ నిర్వహించబడుతుంది. అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం తెలియజేసిన మొదటి వ్యక్తికి 500 రూపాయల బహుమతి అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రశ్నలన్నింటినీ జాగ్రత్తగా విని సమాధానాలను సిద్ధం చేసుకొని ఫోన్ చేయడం ద్వారా కానీ లేక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ద్వారా కానీ సమాధానాలను తెలియజేయగలరు. ఫోన్ చేయవలసిన నంబరు 9553592673. మీరు మీ ఇంట్లోనే ఉండి మీకున్న బైబిల్ పరిజ్ఞానాన్ని మీకు మీరే పరీక్షించుకోవటానికి, దేవునిలో ఆత్మీయంగా ఎదగటానికి ఈ బైబిల్ క్విజ్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తున్నాం. బైబిల్ క్విజ్ తెలుగులో 19వ ఎపిసోడ్ విజేత పశ్చిమ గోదావరి జిల్లా నెలమూరుకు చెందిన వై సుధా గారు. సుధా గారు, మీకు మా S&S ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ తరపున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అభ్యర్థులందరి తరపున హృదయపూర్వకమైన శుభాభినందనలు. దేవుడు అన్ని విషయంలో మిమ్మల్ని ఆదరించి ఆశీర్వదించి కాపాడాలని హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఇక బైబిల్ క్విజ్ తెలుగులో 19వ ఎపిసోడ్లో పాల్గొని సమాధానాలు తెలియజేసిన మిగిలిన సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు. దీంతోపాటు అభ్యర్థులు గమనించవలసిన విషయం ఏంటంటే, ఇంకా 10వ ఎపిసోడు, 12వ ఎపిసోడు, 17వ ఎపిసోడు విజేతలు ఇంకా ఎవరు నిర్ణయించబడలేదు. కాబట్టి కొత్తగా చూస్తున్నవారు కానీ లేక సమాధానాలు ఇంకా పంపని ఎవరైనా ఉంటే వారైనా కానీ దయచేసి ఈ 10, 12, 17 ఎపిసోడ్ల సమాధానాలు పంపగలరు. అన్ని సమాధానాలు సరైనవైతే మీరు ఈ ఎపిసోడ్ల విజేతలు కాగలరు. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. బైబిల్ క్విజ్ తెలుగులో 20వ ఎపిసోడ్లోని ప్రధానమైన అంశం లెక్కలకు సంబంధించిన ప్రశ్నలు. ఇందులో మొత్తం 26 ప్రశ్నలు ఉంటాయండి. అన్ని ప్రశ్నలను మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు మరియు అపోస్తలుల కార్యముల నుండి మాత్రమే సేకరించడం జరిగింది. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించగలరని ప్రార్థన. ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క సంఖ్యను సమాధానంగా చెప్పవలసి ఉంటుంది. అభ్యర్థులు గమనించండి. ప్రశ్నలు మొదలు పెట్టుకుందాం. మొదటి ప్రశ్న, అన్యాయముగా తీసుకున్న వారికి జక్కయ్య తిరిగి ఎన్నింతలు చెల్లించాడు? రెండో ప్రశ్న అండి, మోషేకు ఎంతమంది కుమారులు? మూడో ప్రశ్న అండి, కాపుల చేత అవమానపరచబడిన దాసుడు ఎన్నోవాడు? నాలుగో ప్రశ్న, సౌలు ఎన్ని దినములు గ్రుడ్డివాడుగా ఉన్నాడు?
ఐదో ప్రశ్న, పగటి సమయం ఎన్ని గంటలు ఉంటుంది? ఆరో ప్రశ్న, ఆయనయ ఎన్ని సంవత్సరములు మంచంపై ఉన్నాడు? ఏడో ప్రశ్న, శాస్త్రులు పరిసయ్యులు పాటించని ధర్మశాస్త్రములోని ప్రధానమైన విషయములు ఎన్ని? ఎనిమిదో ప్రశ్న, సౌలును తార్సునకు పంపబడిన కాలము నాటికి పూర్తిగా ఎన్ని దేశములలో సంఘములు క్షేమాభివృద్ధి పొందుచు సమాధానము కలిగి ఉన్నవి? తొమ్మిదో ప్రశ్న, బేతనియాకు యెరూషలేమునకు మధ్య ఇంచుమించు ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంటుంది? పదో ప్రశ్న, మీనా తీసుకున్న రెండవ దాసుడు ఎన్ని పట్టణముల మీద అధికారిగా నియమించబడ్డాడు? 11వ ప్రశ్న, యొప్పే నుండి లొద్దకు పంపబడిన వారు ఎందరు? 12వ ప్రశ్న, జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఎన్ని ఆజ్ఞలు గైకొనాలి? 13వ ప్రశ్న, కైసరియా నుండి యొప్పేకు పంపబడిన వారు ఎంతమంది? 14వ ప్రశ్నలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న మనవండి అభ్యర్థులందరికీ, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా మీతో పాటు అనేకులకు ఈ సమాచారం చేరడానికి సహాయపడండి. దయచేసి ఈ వీడియోను మీకు తెలిసిన వారికి షేర్ చేసి దేవుని పనిలో మీరు కూడా సహాయపడండి. అంతేకాకుండా ఈ వీడియోలపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మరింత మెరుగ్గా మేము దేవుని పని చేయటానికి సహాయపడండి. 14వ ప్రశ్న, లాజరు రోగి అయి ఉన్నాడని వినినప్పుడు యేసు తానున్న చోటనే ఇంకా ఎన్ని దినములు నిలిచిపోయాడు? 15వ ప్రశ్న, కొర్నేలి పేతురుకు తన ఇంట ఎన్ని దినముల క్రిందట జరిగిన సంగతిని తెలియజేశాడు? 16వ ప్రశ్న, పరిసయ్యుడు వారమునకు ఎన్ని మార్లు ఉపవాసము చేయుచున్నానని తనలో తాను ప్రార్థించాడు? 17వ ప్రశ్న, పేతురుతో పాటు కైసరియాకు వచ్చిన యొప్పేవారు ఎంతమంది? 18వ ప్రశ్న, మరియ యేసుకు ఎన్ని సేర్లు ఎత్తుగల అచ్చ జటమాంసి అత్తరు పూసింది? 19వ ప్రశ్న,
సీనాయి పర్వతారణ్యమందు ఒక దేవదూత మోషేకు కనబడినప్పుడు అతని వయసు ఎన్ని సంవత్సరములు? 20వ ప్రశ్న. యాజకులకు కనబరుచుకొనుటకు వెళ్ళుచుండగా శుద్ధులైన వారు ఎంతమంది? 21వ ప్రశ్న. లాజరు ఎన్ని రోజులు సమాధిలో ఉన్నాడు? 22వ ప్రశ్న. యేసు చెప్పిన అభ్యంతరములు కలగజేసే అవయవములు ఎన్ని? 23వ ప్రశ్న. ఇస్కరియోతు యూదా ప్రకారం మరియ యేసుకు పూసిన అత్తరు వెల ఎన్ని దీనారముల కంటే ఎక్కువ? 24వ ప్రశ్న. లోతు దినములలో సొదొమ ప్రజలు ఎన్ని పనుల మీద దృష్టి కలిగి ఉన్నారు? 25వ ప్రశ్న. యొప్పే పట్టణములో ప్రార్థన చేయుచున్న పేతురుతో శబ్దము ఎన్నిసార్లు మాట్లాడింది? 26వ ప్రశ్న, చివరి ప్రశ్న. గృహ నిర్వాహకుడు తన యజమానుని రుణస్థులలో ఎంతమంది అప్పు పత్రాలను తప్పుగా వ్రాయించాడు? ఇవ్వండి మీకు ఇచ్చిన 26 ప్రశ్నలు. మరలా 20వ ఎపిసోడ్ ఇప్పుడు అయిపోయింది కదండి. 21వ ఎపిసోడ్లో తిరిగి కలుద్దాం. ఈ 21వ ఎపిసోడు నవంబర్ చివరి ఆదివారంలో నిర్వహించబడుతుంది. అభ్యర్థులు గమనించగలరు. అందరికీ వందనములు.